వెరీ గుడ్ ఈవినింగ్. ఎవ్రీ వెనస్డే మనం జీకే క్లాస్ అయితే చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఇండియన్ రైల్వేస్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అదర్ ఆల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే అదర్ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి డెఫినెట్లీ. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఈరోజు మనం టాపిక్ వచ్చేసి లేక్స్, సరస్సుల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మన యొక్క యాప్లో మీకు ఈ 3 కంప్లీట్లీ అయిపోయాయండి. ఇండియన్ పాలిటీ కావచ్చు, స్టాటిక్ జీకే కావచ్చు, బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు. ఈ 2 కూడా మనకి 90% అయిపోయింది. రిమైనింగ్ ఈ 2 కంప్లీట్లీ కాలేదు, బట్ ఉన్నంత వరకు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను వీలు చూసుకొని ఈ 2 కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోండి, డెఫినెట్లీ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద క్లాస్, ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు కనుక చూస్తే, మొదటగా పర్టిక్యులర్ లేక్ నేమ్ ఇచ్చేసి ఇది ఏ స్టేట్లో ఉంది అడిగే అవకాశం ఉంటుంది, లేదా ఏ ప్లేస్లో ఉంది అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అతి పెద్దది ఇక్కడ, ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. అతి పెద్దది, అతి ఎత్తైనది, అతి లోతైనది, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అది కాంటినెంట్ వైజ్ అడగొచ్చు, లేదా కంట్రీ వైజ్ అడగొచ్చు, లేకపోతే మన ఇండియాలో కూడా అడగొచ్చు. సో ఇలాంటి సూపర్లేటివ్ క్వశ్చన్స్ కూడా మనల్ని ఎగ్జామినర్ గత ప్రశ్న పత్రాలు చూస్తే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కావచ్చు, రైల్వేస్లో కావచ్చు కనిపిస్తున్నాయి. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళిపోదాం. ఓకేనా? సో మోర్ దాన్ దట్ మనకి నో నీడ్ అది యాక్చువల్గా. ఓకేనా? రైట్. సో పెరియార్ లేక్ అనేది మనకి కేరళలో ఉంది. వెంబనాడ్ లేక్ కూడా కేరళలో ఉంది. సస్తంకోట లేక్ కేరళలో ఉంది. ఎక్కువగా పెరియార్ అడిగినట్లు గుర్తు నాకు చాలా వరకు. అండ్ ఉలార్ లేక్ కాశ్మీర్, జమ్మూ. దాల్ లేక్ జమ్మూ అండ్ కాశ్మీర్. మనకి ఇది ఉలార్ కూడా అడుగుతాడు, దాల్ అడుగుతాడు, సంబార్ కూడా అడిగాడు, పుష్కర్ అడిగాడు. సంబార్ లేక్ వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉంది. నక్కీ లేక్ కూడా రాజస్థాన్, పుష్కర్ లేక్ రాజస్థాన్, దేబాల్ లేక్ దీన్నే జైసమాంద్ లేక్ అని కూడా పిలుస్తారు, ఇది కూడా మనకి రాజస్థాన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ చిలికా లేక్ కూడా అడిగాడు ఎగ్జామినర్, ఒడిస్సాలో ఉంది. నాల్ సరోవర్ లేక్, ఇది యాక్చువల్గా బర్డ్ శాంచురీ అంటే పక్షుల సంరక్షణ కేంద్రం అండగా అది, అండ్ గుజరాత్లో ఉంది. అండ్ థోల్ లేక్ వచ్చేసి మనకి గుజరాత్లో ఉంది. గోబింద్ సాగర్ లేక్ హిమాచల్ ప్రదేశ్, పులికాట్ లేక్ ఆంధ్రప్రదేశ్, నైనిటాల్ లేక్ ఉత్తరాఖండ్, భీమ్టాల్ లేక్ ఉత్తరాఖండ్, భోజ్టాల్ లేక్ దీన్నే అప్పర్ లేక్ అని కూడా పిలుస్తాం, మనకు మధ్యప్రదేశ్లో ఉంది. సలీం అలీ లేక్ మహారాష్ట్రలో. యాక్చువల్గా ఈ నేమ్ బర్డ్ శాంచురీ, అది బర్డ్ శాంచురీ కూడా బై ద నేమ్ ఆఫ్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే సలీం అలీ. ఓకేనా? లోనార్ లేక్ మహారాష్ట్ర, అండ్ కన్వర్ లేక్ బీహార్, లోక్తాక్ లేక్ మణిపూర్, బారాపని దీన్నే ఉమాయం లేక్ అని కూడా పిలుస్తారు, ఇది మేఘాలయలో ఉంది. అండ్ ధాబర్ లేక్ హర్యానా, దామ్దమ లేక్ హర్యానా. అండ్ స్మోగో లేక్ దీన్నే చంగు లేక్ అని పిలుస్తాం, సిక్కిం. చోలము లేక్, ఇది చోలము. ఓకేనా? చోలము లేక్ సిక్కిం. అండ్ గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ లేక్ ఉత్తరప్రదేశ్, సూర్ సరోవర్ లేక్ ఉత్తరప్రదేశ్, రుద్రసాగర్ లేక్ త్రిపుర, హారికే లేక్ పంజాబ్. సో ఈ విధంగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. ఎస్పెషల్లీ 10-15 నేను 10 వరకు చెప్పాను కదా, టిక్స్ పెట్టినవి మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే? సో దీంట్లోనే మనకి సూపర్లేటివ్ క్వశ్చన్స్ కనుక చూస్తే, కాస్పియన్ సరస్సు, కాస్పియన్ లేక్ కనుక చూస్తే రష్యా, కజకిస్తాన్, ఇరాన్, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్ ఇదంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది ఆ ప్రదేశాలలో. బైకాల్ సరస్సు రష్యా, విక్టోరియా సరస్సు కెనియా, టాంజానియా, ఉగాండా. సో విక్టోరియా సరస్సు ఎక్కడుందని చెప్పొచ్చు మనం, ఈ టాంజానియా, ఉగాండా, కెనియా అంటే ఆఫ్రికా అని చెప్పొచ్చు. సుపీరియార్ వచ్చేసి అమెరికా, కెనడా. మిచిగాన్ సరస్సు అమెరికా, ఒంటారియో అమెరికా, కెనడా. అండ్ టిటికాకా లేక్ బొలీవియా, పెరు. ఓస్టాక్ లేక్ అంటార్క్టికా. ఐర్ సరస్సు ఆస్ట్రేలియా. బ్లూ లేక్ న్యూజిలాండ్. సో ఈ విధంగా మనకి
కాంటినెంట్ వైజ్ కనుక చూస్తే ఇంపార్టెంట్ లేక్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రపంచంలో అతిపెద్ద సరస్సు, సో చూడండి చాలా జాగ్రత్త, ప్రపంచంలో అతిపెద్ద సరస్సు అన్నప్పుడు కాస్పియన్, జస్ట్ డైరెక్ట్. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు మెన్షన్ చేశాడు చూడండి ఇక్కడ, సాల్ట్ వాటర్ లేక్. ఉప్పు నీటి అన్నప్పుడు కాస్పియన్. అతిపెద్ద మంచినీటి, మనకి వాటర్ డ్రింక్ స్వీట్ వాటర్ అన్నట్టు, మంచినీటి సరస్సు వచ్చేసి సుపీరియార్. సో ఇవి కన్ఫ్యూజన్ అవ్వద్దండి. సో ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అని ఆప్షన్లో కాస్పియన్ ఇస్తాడు, సుపీరియర్ ఇస్తాడు. మనకి కాస్పియన్ అనేది ఎక్కువగా గుర్తుండిపోవడం వల్ల మంచినీరు అనేది కనబడదు. అది అవపడకపోవడం వల్ల మనం డైరెక్ట్ కాస్పియన్ అని పెడతాం. తర్వాత మన ఇంటికి వచ్చి చూసుకుంటే సుపీరియర్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఆ క్వశ్చన్ కొంచెం అబ్జర్వ్ చేయాలి. చాలామంది టాలెంటెడ్ పీపుల్ కూడా జాబ్ రాకపోవడం కారణంలో, అంటే మిస్టేక్ చేయడం కారణంలో ఇదొకటి ఏంటంటే తొందరపాటుతనం. క్వశ్చన్ పూర్తిగా చదివినా కానీ అది కంప్లీట్లీ చదవకపోవడమో, లేకపోతే చదివినా దాన్ని వెంటనే అర్థం చేసుకోకపోవడమో, ఆన్సర్ వచ్చు కదా అనే తొందరలో ఏదో ఒకటి పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ బిఫోర్ ఇప్పుడు ద ఆన్సర్. ఓకేనా? సో ప్రపంచంలో అతిపెద్ద సరస్సు కాస్పియన్, ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్, ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అన్నప్పుడు సుపీరియర్, ప్రపంచంలో ఎత్తైన సరస్సు అన్నప్పుడు టిటికాకా, ప్రపంచంలో లోతైన సరస్సు అన్నట్టు బైకాల్, 1000 సరస్సుల దేశం అనేది ఫిన్లాండ్ అంటారు. సో మనకి అతిపెద్దది, అతిపెద్ద ఉప్పు నీరు, అతిపెద్ద మంచినీరు, ఎత్తైన, లోతైన. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వదు, ఇది వరల్డ్ వైడ్. ఓకేనా? సో మనకి కాంటినెంట్ వైజ్ కనుక చూస్తే ఏషియా ఖండంలో అతిపెద్ద సరస్సు కాస్పియన్, ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద సరస్సు విక్టోరియా, నార్త్ అమెరికాలో అతిపెద్ద సరస్సు సుపీరియా, సౌత్ అమెరికాలో అతిపెద్ద సరస్సు టిటికాకా, యూరోప్లో అతిపెద్ద సరస్సు లడోగా రష్యా, అంటార్కిటికా ఖండంలో అతిపెద్ద సరస్సు ఓస్టాక్, అంటార్కిటికా ఖండంలో అతిపెద్ద సరస్సు ఓస్టాక్. సో ఇవి కూడా కాంటినెంట్ వైడ్ కూడా మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండియా వైజ్ కనుక చూస్తే భారతదేశంలో అతిపెద్ద సరస్సు సంబార్ లేక్, అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సంబార్ లేక్, అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్ లేక్, అతి పొడవైన సరస్సు వెంబనాడ్, అతి పొడవైన ఉప్పు నీటి సరస్సు చిలుక, అతి పొడవైన మంచినీటి సరస్సు వెంబనాడ్, అతి పెద్ద కృత్రిమ సరస్సు గోవింద్ వల్లభన్, భారతదేశంలో ఎత్తైన సరస్సు చోళమ సరస్సు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకుండా పెట్టాలి. అండ్ లోతైన సరస్సు మానస్బల్, సరస్సుల నగరం ఉదయ్పూర్ రాజస్థాన్, 1000 సరస్సుల దేశం ఫిన్లాండ్, సరస్సుల నగరం ఇన్ ఇండియా ఉదయ్పూర్ రాజస్థాన్. సో ఈ విధంగా మనం మల్టిపుల్ టైం రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పిరెంట్కి. ఓకే? సో రివిజన్ చేయకపోతే మాత్రం మళ్ళీ కొత్తగా చదవడమే ఉంటుంది ఆఫ్టర్ 1 month. సో బాగా చదవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే? సో ఎందుకంటే ఎగ్జామ్స్ అనేది మనకి దగ్గరలో ఉంటా ఉన్నాయి కనుక సో ఫోకస్ చేయండి. డెఫినెట్లీ ఒక 2 years 3 years పెట్టండి. అంతకంటే ఎక్కువ జాబ్ వచ్చినా రాకున్నా పెద్దగా, అంటే బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి అది వర్కౌట్ అవ్వదు. మెంటల్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి కనుక less than 3 years is more than enough to crack any competitive exam. Okay? Right. So I wish you very good luck. Thank you, all the very best.